రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి రోడ్డు భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తున్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఆ శాఖలో ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని పటిష్టం చేసి నిరంతరం తనిఖీలు చేపట్టే విధంగా ప్రభుత్వం ప్లాన్ ఆఫ్ యాక్షన్ను రూపొందించిందని మంత్రి తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ఒక ఎన్ఫోర్స్మెంట్, జిల్లా స్థాయిలోనూ ఒకరు చొప్పున పనిచేసేలా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల వరుసగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో రవాణా శాఖ అప్రమత్తమైంది. రోడ్డు ప్రమాదాల నివారణకు ఎన్ఫోర్స్మెంట్ ను మరింత పటిష్టపరిచేందుకు సచివాలయంలో ఆ శాఖ ముఖ్య అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా స్థాయిలో 33 బృందాలు, రాష్ట్ర స్థాయిలో మరో 3 ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేసినట్లు మంత్రి పొన్నం పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాల్ని అధికారులకు వివరించారు. ప్రతిరోజు తనిఖీలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఓవర్లోడ్తో వెళ్లే లారీలు, బస్సులు, మినరల్ ట్రాన్స్పోర్టులో ఇసుక, ఫ్లై యాష్, బిల్డింగ్ మెటీరియల్స్, వాహనాల ఫిట్నెస్, కాలుష్యం, వాహనాల చలాన్లపై ఈ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు తనిఖీలు చేస్తాయన్నారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాహనాలకు పెనాల్టీతో పాటు వాహనాల్ని జప్తు చేసి చర్యలు తీసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఒక్కో బృందంలో డీటీసీ, ఎంవీఐ, ఏఎంవీఐ, ఇతర సిబ్బంది ఉంటారని మంత్రి పొన్నం పేర్కొన్నారు. గత నెలలో రద్దు చేసిన చెక్పోస్టులలో పనిచేసిన సిబ్బందిని కూడా ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో పనిచేసేలా ఆదేశించారు. ఎన్ఫోర్స్మెంట్ బృందాలు ప్రయాణికులతో వెళుతున్న ఆటోలు, వ్యవసాయ సంబంధిత ట్రాక్టర్లపై వేధింపులకు గురి చేయొద్దని మార్గదర్శకాల్ని విడుదల చేశారు. జేటీసీ హైదరాబాద్, డీటీసీలో ప్రభుత్వ సెలవు దినాలు సహా అన్ని సమయాల్లో కనీసం ఒక బృందం రోడ్డుపై ఉండే విధంగా ఆయా బృందాల్ని మోహరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్లోని జేటీసీ, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, సంగారెడ్డి డీటీసీలో ప్రతి వారం కనీసం 2 సార్లు అంతర్రాష్ట్ర కాంట్రాక్ట్ క్యారేజీ బస్సుల్ని తనిఖీలు నిర్వహించేలా యాక్షన్ ప్లాన్ రూపొందించాలన్నారు. ఓవర్లోడ్ గూడ్స్ వాహనాలపై నిరంతర నిఘా పెట్టాలని ఆదేశించారు. ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండా తిరిగే వాహనాలు, ముఖ్యంగా భారీ, మధ్య తరహా వస్తువుల వాహనాలు, ప్రయాణికుల వాహనాలు, విద్యాసంస్థల బస్సుల్ని ఎప్పటికప్పుడు తనిఖీ చేపట్టాలని మంత్రి అన్నారు. సంబంధిత అధికారులు ప్రారంభ పాయింట్ల వద్దే ఓవర్లోడింగ్ ముప్పును అరికట్టడానికి అమలు ప్రణాళిక రూపొందించాలన్నారు. బస్సులలో సీట్ల మార్పు, అత్యవసర నిష్క్రమణను నిరోధించడం వంటి అనధికార మార్పులు చేస్తే చర్యలు తీసుకోవాలని సూచించారు. చేవెళ్ల బస్సు ప్రమాదం అనంతరం నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై మంత్రి ఆరా తీయగా వారం రోజుల వ్యవధిలో 2576 వాహనాలపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు వివరించారు. రవాణా శాఖ సిబ్బందిలో ప్రతి 30 మందికి ఒక బ్యాచ్ చొప్పున శిక్షణ ఇవ్వాలన్న మంత్రి, మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి మహిళా ఆటో అనుమతులు వచ్చేలా కార్యాచరణ రూపొందిస్తామన్నారు. వచ్చే రోడ్ సేఫ్టీ మంత్ పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని మంత్రి ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్సలపై అవగాహన కల్పించాలని సూచించారు.